హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏడేఎం సినిమా అఖండ 2 మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 44 minutes ఉంది. ఇక ఈ మూవీ ఎలా ఉందంటే నో లాజిక్స్ ఓన్లీ బోయా మ్యాజిక్ అనేలా ఉంటుంది అనుకున్నా, కానీ కొన్ని లాజిక్స్ లేని ఫైట్ సీన్లో నవ్వొస్తుంది ఫ్రెండ్స్. అలా ఉన్నాయి యాక్షన్ కొరియోగ్రఫీ. హీరోని ఎవ్వరు ఏం చేయలేనప్పుడు అంతమంది విలన్స్ ఎందుకు? హీరోని స్ట్రాంగ్గా చూపించినప్పుడు విలన్స్ని కూడా స్ట్రాంగ్గా చూపించాలి కదా. విలన్స్ వస్తారు చస్తారు రిపీట్ అంతే. విలన్స్ గ్యాంగ్ దగ్గర అయితే గన్స్ ఉంటాయి, కానీ మన హీరోని చూస్తూ అలా నిలబడిపోతారు. గన్స్ ఫైట్ చేయండి అంటే దగ్గరకు వచ్చి తన్నులు తింటారు. ఆది పినిశెట్టి దగ్గర పవర్స్ ఉంటాయి అండ్ ఒక క్రియేచర్ లాంటిది కూడా చూపిస్తారు. దానివల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే ఏముండదు, ఓన్లీ విఎఫ్ఎక్స్ కోసం మాత్రమే. మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మూవీలో డైలాగ్స్ అయితే చాలా అవుట్డేటెడ్గా అనిపించింది. మూవీ స్టార్టింగ్ ఓకే, తర్వాత ఎటేటో వెళ్ళిపోతుంది మూవీ. సింపుల్ స్టోరీ లైన్ ఏంటంటే కుంభమేళాలో గంగా నదిలో విలన్స్ ఒక వైరస్ ని వదులుతారు. తర్వాత ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ లైన్. సంయుక్త మీనన్ గారి రోల్ అయితే అనవసరం అనిపించింది, ఓన్లీ సాంగ్ కోసమే పరిమితం. జై అఖండ అని కూడా ఉంది, అంటే అఖండ 3 అనమాట. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు, నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఓవరాల్ మూవీ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. మరి మీరు ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.